హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో పుల్లగా కమ్మగా ఉండే మామిడికాయ రోటి పచ్చడిని మిక్సర్ జార్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మరి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, మామిడికాయలు మనకందరికీ అందుబాటులో ఉంటాయి కనుక మరి రోటి పచ్చడిని మిక్సర్ జార్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అందరూ చాలా ఇష్టంగా తినే ఈ పచ్చడి కొరకు మరి ఏమేమి అవసరమో కావాల్సిన పదార్థాలు ఏంటో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. పచ్చడి కోసం నేను 3 మామిడికాయలను తీసుకున్నాను. మామిడికాయలు మీరు పుల్లటి మామిడికాయలను తీసుకోండి, పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తియ్యటి మామిడికాయలు అయితే అంత టేస్టీగా రాదండి పచ్చడి. నేనైతే పుల్లటి మామిడికాయలను ఈ విధంగా తీసుకొని పైన చెక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనికి 1/2 స్పూన్ వరకు మెంతులు, అలాగే 3 స్పూన్స్ వరకు ఆవాలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లోనికి తీసుకుందాము. మిక్సీ జార్లోనికి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనికి కారం పొడి నేను 1/2 కప్ వరకు వేస్తున్నానండి. మీరు ఎక్కువ తినేవరైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవరైతే తక్కువ వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులను ఈ విధంగా రోట్లోకి తీసుకుని కొద్దిగా పొడి చేసుకుందామండి. ఒకవేళ మీ ఇంట్లో రోలు కనుక అందుబాటులో లేకపోతే ముందుగానే మిక్సీ జార్లో కొద్దిగా పొడి చేసుకొని ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా మరి మామిడికాయ ముక్కల్లో వేసి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా పొడి చేసుకొని ఈ పొడిని మరి మామిడికాయ ముక్కలతో యాడ్ చేసుకుంటున్నాను. నీళ్ళ చుక్క కూడా తగలకుండా ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1/2 కప్ వరకు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఇందులోనికి ఆవాలను 1 స్పూన్ వరకు ఆవాలను వేస్తున్నాను. అలాగే దీంట్లోకి మనము కొన్ని ధనియాలను వేసుకుంటున్నాను. నేను 1/2 స్పూన్ వేసానండి. అదేవిధంగా ఇందులోనికి మనము కొన్ని మెంతులను యాడ్ చేసుకుందాము. మెంతులు కొంచెం తక్కువగా వేసుకోవాలి, లేదంటే పచ్చడి చేదవుతుందండి. ఇప్పుడు ఇందులోనికి కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసుకుందాము. ఇందులోనికి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనము కొద్దిగా కరివేపాకును కూడా తీసుకుందాము. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి, పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. కరివేపాకు కూడా ఈ విధంగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మన పచ్చడిలోనికి ఈ పోపునంతా కూడా అందులోనికి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి మిక్సీ జార్లో ఎలా చేసుకోవాలో చూసుకున్నాం కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోనికి ఈ పచ్చడిని కనుక మీరు వేసుకొని తిన్నట్టయితే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా పలచగా పిల్లలకు కలిపి కనుక మనం ఒకవేళ దీన్ని పెట్టినట్టయితే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video.